పెద్ద సబ్జెక్టును ఆయన చెప్పగలిగే సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తారు. ఒక బ్రహ్మచారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చదువు చెప్పండి అని. ఆయన చదువు చెప్పమంటుంది అంటే ఇమీడియట్గా అడ్మిషన్ అయితే చేస్తున్నాడు, చెప్తాను కానీ ఒక పని చేయాలని చెప్తాను. ఒక 6 నెలలు ఈ ప్రపంచంలో తిరిగిరా, వస్తే నేను పాఠం చెప్తానని నేను చెప్పలే, పర్వాలేదు నేను చదువు తప్పనిసరి చెప్తాను. ఒక 6 నెలలు ఈ ప్రపంచంలో తిరిగి గుట్టలు కావచ్చును, నదులు కావచ్చును, పల్లె ప్రాంతం కావచ్చును, పట్టణం కావచ్చును, ఎక్కడైనా కావచ్చును, అక్కడ తిరిగి నీకు ఎక్కడ ఉంటే అక్కడ తిరిగి, కానీ ఒక చోట ఉండదు. నిరంతరంగా మీరు తిరుగుతూ ఉండాలి. 3 రోజుల కంటే ఎక్కువ ఈ ఊరిలో ఉండకూడదు. సరే గురువు చెప్పారు కాబట్టి ఆయన తిరగటం మొదలుపెట్టాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చాడు. ఏం నేర్చుకున్నావు అని అన్నాడు. అన్నం వై బ్రహ్మేటి జానాలి అని. ఎక్కడ పోయినా ఏ రోజైనా రోజు ఆకలి అయ్యేది, ఈ కడుపుని నింపుకోవడానికి ఎక్కడో పోయి భిక్షం అడిగేది, ఎవరి దగ్గర పోయేది. కాబట్టి జ్ఞానం అంటే అన్నం పోయి బ్రహ్మేటి, అన్నమే బ్రహ్మ, ఇంకేది కాదు అని. పర్వాలేదు అంతవరకు అయితే నేర్చుకున్నావు కదా, అన్నమే బ్రహ్మ అని అయితే నేర్చుకున్నావు కదా, మళ్ళీ ఇంకో అన్నం జరిగింది. అంటే మొదటిసారి మొత్తం పర్యటన చేసి వచ్చాడు కాబట్టి ఆయన కొంత పరిచయాలు ఏర్పడ్డాయి కదా. నీటికి రావటము, నీటికి పోవటము, మీ దగ్గర అడుక్కోవటము, మీ దగ్గర పోతే అన్నం పెడతారు, వారి దగ్గర పోతే పెట్టరు అని తెలిసిపోయింది కదా. కాబట్టి మళ్ళీ ఇంకో 6 నెలలు పోవటం అనేది సులభమైంది. రెండోసారి నేను తిరుగుతున్నప్పుడు 6 నెలలు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఏమర్థమైంది గురువుగారు అంటే, మనోవై బ్రహ్మేటి జానాలి, మనస్సు అనేది ఒకటి ఉన్నది మనిషికి, మనస్సే బ్రహ్మ అని అన్నారు. ఈ రకంగా రెండవసారి అయిపోయింది. 3వసారి మళ్ళీ పోయిన తర్వాత ప్రాణమై బ్రహ్మేటి జానాలి. 4వసారి పడితే ఆయన విజ్ఞానమై, జ్ఞానం అనేది విజ్ఞానం అనేది విజ్ఞానమై బ్రహ్మేటి జానాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి లాస్ట్ పోయి ఆనంద కోశం అని అన్నారు కదా, ఆనందమై బ్రహ్మేటి జానాలి. అంటే ఆ ఋషి చెప్తున్నప్పుడు, ఆ ఉపనిషత్కారుని చెప్తున్నప్పుడు ఈ 4-5 మాటలు చెప్పడానికి దాదాపుగా 2 సంవత్సరాలు ఈ మొత్తం ప్రపంచంలో సమాజంలో పర్యటన చేయించి అప్పుడు పోయి ఒక మాట చెప్పగలిగాడు. ఆయనకు చెప్పకుండానే మొత్తం చదువు చెప్పినట్లయితే. అయితే మీతో నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో చెప్తున్నది ఏంటంటే, స్వాధ్యాయం తప్పనిసరి చేయాలి. అసత్య మార్గాన్ని వదిలిపెట్టి సత్య మార్గాన్ని అనుసరించాలంటే మీరు ఎంత స్వాధ్యాయం చేస్తే అంత తమస్సు దూరం అవుతుంది, అంధకారం దూరం అవుతుంది. అంధకారం దూరం కాదు, జ్ఞానము లేకుండా మోక్షం ప్రార్థించేయడం సాధ్యం. జ్ఞానం తప్పనిసరి అవసరం. కాబట్టి మునివర్యులతో నేను వారికి పెద్దగా ఏం చెప్పను, కానీ తప్పనిసరి స్వాధ్యాయం ఎక్కువ చేయండి మీరు అందరూ కూడా అని చెప్తాను. మీతోని సమాజం ఆశిస్తుంది. మనము తెల్ల బట్టలు విడిచిపెట్టి ఇప్పుడు మీరు ఎల్లో కలర్ బట్టలు వేసుకున్నారు. ఆ ఎల్లో కలర్ బట్టలు వేసుకున్నంత మాత్రమే కాదు, పసుపు కలర్ బట్టలు వేసుకోవటం వల్ల సమాజం మీకు గౌరవంగా చూస్తారు, చాలా గౌరవంగా చూస్తారు. స్వాములు వచ్చారు, మరి స్వాములు వచ్చారంటే స్వాముల నుంచి ఏదైనా తప్పనిసరి ప్రసాదం లభించాలి కదా, ఏదైనా జ్ఞానం లభించాలి కదా. మీరేమి ఇస్తారు? ఈ సమాజం మీకు ఇస్తుంది, అన్నం పెడుతుంది. కాబట్టి మీతోని ప్రతిఫలాన్ని ఆశిస్తుంది, మీలో ఉండే జ్ఞానాన్ని కొంత పొందాలని అనుకుంటారు. కాబట్టి ఈ బట్టలు వేసుకోవడం మాత్రమే పరిమితం కాకుండా మీరు తిరగాలి. దీని ఒక ప్రధానమైన ఆశయం. ఇవాళ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అయింది? ఒకటి కమర్షియలైజ్ చేశారు, రెండవది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో చదువు చెప్పే విధానమే తప్పు. మన
ఏం చేస్తున్నాం ఇప్పుడు, మొత్తం బాధ్యత ప్రభుత్వం వారు తీసుకున్నారు. మేము జీతం ఇస్తాం, మేము జీతం ఇస్తాం, మేము జీతం ఇస్తామని. మీరు ఎంతమందికని జీతం ఇస్తారు? వచ్చిన ట్యాక్స్కు సంబంధించిన పైసలన్నీ కూడా జీతాల్లోనే సరిపోతాయి. అది మీరు ఇంకే దాంట్లోనే పైసలు పెట్టచ్చు, కానీ ఎడ్యుకేషన్లో ఆ రకంగా చేయటం వల్ల అందరూ త్యాగవాదం నుంచి భౌతికవాదం, భోగవాదం వైపు పోవడానికే దారి తీసింది. నాకు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. అందులో డబ్బులు సంపాదిస్తే ఈ జ్ఞానం అయితే ఉన్నదో, ఎడ్యుకేషన్ ఉన్నదో, ఆ ఎడ్యుకేషన్ త్యాగంతో చెప్పడానికి నాకు ఇప్పటికీ జ్ఞాపకం. మీకు కూడా జ్ఞాపకం ఉండొచ్చు, మీరు కూడా పెద్ద వేసుకున్న వాళ్ళు. పాతకాలంలో జీతం చాలా తక్కువ ఉండేది. ఉపాధ్యాయులకు జీతం చాలామందికి తక్కువగానే ఉండేది. ఉపాధ్యాయులు కూడా చాలా తక్కువ జీతం ఉండేది. నా ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే, నాకు అపాయింట్మెంట్ అయినప్పుడు నా జీతం 291, 291 నాది జీతం. 291 నుంచి మొదలుపెట్టి ఇవాళ నాకు పెన్షనే ₹1,00,000 ఇస్తారు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, జీతం చాలా తక్కువ ఉండేది అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు ఇంటికి వచ్చి విద్యార్థి అడిగిన, క్లాస్లో అడిగిన, ఎక్కడ కలిసి ఏదైనా అడిగినట్లయితే ఆయనకు సమాధానం చెప్పేది. నా దగ్గర ట్యూషన్కు రామని చెప్పకపోయేది. ట్యూషన్ చెప్పటం అనేది భయపడేది. రాను 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 ట్యూషన్ చెప్పటం అనేది ఆరంభం. ట్యూషన్ కూడా తప్పేది. ఉపాధ్యాయుడు గురువుే. ఏ సందేహం వచ్చినా, ఎప్పుడు వచ్చినా,